నిజం నిప్పు లాంటిది, దాన్ని ఎవరు ముట్టుకున్నా కూడా భగ్గుమంటుంది. అదే విషయం కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకోవడం జరిగింది. మరి కాంగ్రెస్ కార్యకర్తలు జనవరి 1వ తారీఖునే జీతాలు ఇచ్చేసామహో అనుకుంటా భారీగా ప్రచారాలు చేశారు. ఆ భజన పత్రికలు మామూలుగా భజన ప్రింట్ చేయలేదు. మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క రూపాయి కూడా జీతం పడలేదట. ఒక 10 మందిని ముందు నిలబెట్టి వారికి దండలేసి మీకు జీతాలు వచ్చింది ఇక పోండ్రి అన్నట్టు తోలేసిళ్ళు. కానీ తీరా చూస్తే కేసీఆర్ దానికన్నా దౌర్భాగ్యమైన పాలన రేవంత్ రెడ్డి దాని ఉద్యోగులందరూ నిరసన తెలుపుకున్నారు. మరి అదే విధంగా ఆర్టికల్ ఉద్యోగుల యొక్క గొంతుకను ఒకసారి వినే ప్రయత్నం అయితే చేద్దాము. ఇవాళ 7వ తారీఖు జీతం ఇంకా రాలే, 1వ తారీఖునే ఇచ్చామంటూ సర్కారు ప్రకటన, చరిత్రలో ఎన్నడూ చూడలేదంటూ ప్రచారము, ఇంట్లో వాళ్ళే నమ్మలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు, అయినా ఇంకా జీతం రాలేదంటున్న ఉద్యోగులు, 10 మందికి ఇచ్చి పబ్లిసిటీ చేసుకున్నారని ఆగ్రహం. ఇప్పుడు చేసే శాతగాక ఏం చేస్తారు ప్రభుత్వం వాళ్ళు? ఓ ఇద్దరిని పిలిపించి పురమాయించి ఇక అందరికి ఇచ్చేసినాం, ఈ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేసినాయి, ఈ రోజు నుంచి టింగు టింగు అనుకుంటూ మీ ఫోన్లు మోగుతూనే ఉంటాయి, ఏటీఎంలో పోయి గీస్తూనే ఉండాలని రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్ మాట్లాడితే బాగా మాట్లాడిండు. ఇక్కడ చూస్తేనేమో ₹1 లేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఆర్బీఐ నుంచి 5,400 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. 5,400 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇటు ఉద్యోగాలకు ఇవ్వకుండా మరి ఆ డబ్బులు ఎటు పంపిల్లండి రేవంత్ రెడ్డి గారు? మరి సభల్లోనేమో వచ్చేసేమో మళ్ళీ కృష్ణానది డెల్టాల పైన మళ్ళీ కొత్త సంసారం పెట్టిళ్ళు. ఈడ చూస్తేనేమో ఉద్యోగులకు జీతాలు రాని పరిస్థితి, పైసలు చూస్తేనేమో ఆ శాఖలకు పెట్టినాం, ఈ శాఖలకు పెట్టినాం, మళ్ళీ జీతాలు ఇచ్చేసినామని దాని మీద కొన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానిపైన శ్వేతపత్రం రిలీజ్ చేశారు మళ్ళీ. కానీ ఇక్కడ చూస్తేనేమో ప్రభుత్వ ఉద్యోగి జీతం రాని పరిస్థితి. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనట్టుగా 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేశామని సర్కారు చెప్పుకుంటుంది. గత నెలలో ఈ నెలలో కూడా అలాగే జీతాలు ఇచ్చారని చెప్పుకుంది. 1వ తేదీన జీతం వచ్చిందంటే ఇంట్లో వాళ్ళే నమ్మడం లేదంటూ సోషల్ మీడియాలో తమ బాకా మీడియాలో భజనలు చేయించుకుంది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. 6వ తేదీ మంగళవారం సాయంత్రం వరకు కూడా చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకు అకౌంట్లో జీతాలు పడలేదని తెలుస్తుంది. ఉద్యోగులు వాట్సాప్ గ్రూపుల్లో జీతాల ముచ్చట మీదే చర్చ జరుగుతుంది. 1వ తేదీన జీతాలు వచ్చాయంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్త పుంగులు షేర్ చేసి ఉద్యోగుల నవ్వుకుంటున్నారు. మనకు తెలియకుండా మన అకౌంట్లోకి రాకుండా ఇంకెవరి జీతాలు వచ్చాయని మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి ఒక్కో జిల్లాలో 2-3 వరకు సబ్ ట్రెజరీలు ఉన్నాయి. అయితే సర్కారు జిల్లాలకు ఒక ట్రెజరీ చొప్పున 1-2 తేదీల్లో జీతాలు వేసినట్టుగా తెలుస్తుంది. మిగతా ట్రెజరీల పరిధిలో కొందరికి ఇంకా పడలేదని ఉద్యోగులు ఆవేదన వెలబోసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు ఇచ్చేసినాం, ఇక జీతాలు ఇచ్చు లేదు, మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులందరూ స్ట్రైక్ చేయొద్దు, మళ్ళీ కాంగ్రెస్ వెనకాల గోతి తీయొద్దు అనుకుంటా మీడియాలను బెదిరించి ఈ విధంగా మాట్లాడడం జరిగింది భట్టి విక్రమార్క. మరి ఈరోజేమో అదే ప్రభుత్వ ఉద్యోగులకు గత 3 నెలల నుంచి జీతాలు రాకుండా అల్లకల్లోలమవుతున్నారు. కాక ప్రభుత్వం చూసుకుంటే వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తుంది. కానీ ప్రజలకు ఎటువంటి సహాయం అందలేని ఈ ప్రభుత్వము, ఉద్యోగులకు ఎటువంటి జీతాలు ఇవ్వని ఈ ప్రభుత్వము, రాష్ట్ర రైతాంగం వారికి ఆదుకొని ఈ ప్రభుత్వము, పింఛన్దారులను ఒప్పుకున్న మాటను ఈ ప్రభుత్వము, రుణమాఫీ చేయని ఈ ప్రభుత్వము, ఇక ప్రజలందరూ వ్యతిరేకపడుతూ ఈ ప్రభుత్వాన్ని అనవసరంగా గద్దెక్కించామని భావనతోటి విలపించుకుంటున్నారు. కానీ ఎంత వాస్తవానికి రేవంత్ రెడ్డికి ఇది కరెక్ట్ కాదు.